ప్రపంచ తెలుగు రచయితల వేదికగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా చర్చ జరగడం చూస్తాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు తెలుగు రచయితలకు సంబంధం ఏంటంటారా? పెద్ద చిక్కే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏర్పడింది. లేదా రచయితలకైతే చాలా పెద్ద కష్టమే వచ్చినట్టుగా చెప్పుకున్నారు. మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి కూడా ఇందులో పాల్గొనడం, ఈ చర్చల్లో పాలు పంచుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ స్కూళ్ళలో ఇంగ్లీష్ మీడియం విద్యను వెంటనే రద్దు చేయాలి. ఇంగ్లీష్ మీడియం వల్ల తెలుగు కనిపించకుండా పోతుంది, తెలుగు మాటలు, తెలుగు భాష, తెలుగు రచనే కనపడకుండా పోతుంది అనేటటువంటి బాధను వ్యక్తపరచడం మనం నిన్న చూసాం. చాలా బాధపడ్డారు కూడా. తెలుగు ఎక్కడికి వెళ్ళిపోతుందో, దేశ భాషలందు తెలుగు లెస్స అన్న శ్రీకృష్ణదేవరాయల మాటలను కూడా మరొకసారి గుర్తు చేసుకున్నారు అక్కడ. అయితే మంచి నిర్ణయాలా కాదా అనేది పక్కన పెడితే, సోకాల్డ్ చీఫ్ జస్టిస్లు కావచ్చు, ఆ వేదిక పంచుకున్నటువంటి చాలామంది పెద్దల పిల్లలు ఎక్కడ చదువుతున్నారా అంటే హైదరాబాద్లో కావచ్చు, ఇంకొక విశాఖపట్నం కావచ్చు, విజయవాడలో ఇంటర్నేషనల్ స్కూల్స్లోనో చక్కని ఇంగ్లీష్ మీడియం విద్యలోనే చదువుతున్నారనేది నిర్వివాదమైన అంశం. మనం చెక్ చేసుకున్నా తెలిసిపోతుంది. మరి ఎవరి యొక్క మాధ్యమాన్ని మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారంటే కేవలం ప్రభుత్వ స్కూళ్ళలో చదువుకునే పిల్లల యొక్క విద్యను మాత్రమే మార్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వ స్కూళ్ళలో దాదాపు బిలో మిడిల్ క్లాస్ కానీ, లేదా చాలామంది ప్రైవేటు స్కూళ్ళలో ఫీజులు చెల్లించలేని స్థాయి వారు మాత్రమే అందులో చదువుకుంటున్నారు. సో వారొక్కరికే ఇంగ్లీష్ మీడియం విద్య అక్కర్లేదు. వారు మాత్రమే ఈ దేశపు తెలుగుని, ఈ రాష్ట్రం యొక్క తెలుగు భాషని, కవిత్వాన్ని, రచనలను కాపాడగలిగేవారు అనేది వీరి యొక్క స్ట్రాంగ్ ఫీలింగ్. మరి వీళ్ళ పిల్లలు ఏ భాషలో నేర్చుకుని ఏ స్థాయిలకు చేరాలో మరి వారు కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తే బాగుంటుంది కదా. భాష అనేది వారి వారి ప్రాంతాలకు సంబంధించింది. ఇంగ్లీష్ మీడియం కావచ్చు, ఏ మీడియంలో చదివినా భాష ఎక్కడికి వెళ్ళదు. భాష అనేది మన ఇంట్లోకి వెళ్ళినప్పుడు లేదా మన వ్యవస్థలో తిరిగే ప్రతి ప్రాంతంలోనూ ఆ భాషలోనే మాట్లాడుతుంటాం. హిందీ వాళ్ళు హిందీ రాష్ట్రాల్లో హిందీ భాష, తమిళ రాష్ట్రాల్లో తమిళ్, కర్ణాటకలో కన్నడ, తెలుగులో తెలుగు భాష మాట్లాడుతుంటాం. కేరళకి వెళ్తే మలయాళం మాట్లాడుతుంటాం. అందుకని వాళ్ళేమి ఇంగ్లీష్ మీడియంలో చదవకుండా లేరు. ఇంగ్లీష్ మీడియంలో చదవడం అనేది కేవలము మన యొక్క రాబో కాలంలో జీవితానికి అవసరపడినటువంటి టెక్నాలజీస్ నేర్చుకోవడానికి, లేదా మనం వేరే ప్రాంతాలకు వెళ్ళినప్పుడు వేరే ప్రాంతాలలో మనం సర్వైవ్ కావాలంటే లేదా విద్యను అభ్యసించాలంటే మనకి ఇప్పుడు యూనిక్ ప్లాట్ఫామ్ ఒకటి ఏంటంటే, తెలుగు వాళ్ళకు కూడా హిందీ వాళ్ళకైనా ఎవరికైనా ఇంగ్లీష్ అనేది ఒక ప్రాపంచిక భాషగా మారిపోయింది. మనం ఈ దేశం నుంచి ఏ దేశానికి వెళ్ళినా, ఏ ప్రపంచంలోని ఏ మూలకి వెళ్ళినా మనం ఇంగ్లీష్ అంటూ వస్తే సర్వైవ్ కావడం అనేది ఈజీ. మన పిల్లలే కాదు, పేదవాని పిల్లలు కూడా ఇంగ్లీష్ మీడియం విద్యలో చదవాలి, సిబిఎస్ఈ సిలబస్లో చదవాలనేటటువంటి ఒక దృఢ సంకల్పంతో ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ స్కూళ్ళ వృద్ధిని మరి ఎందుకు ఇంత కన్స్ట్రక్టివ్గా కొన్ని వేదికలలో మాట్లాడి కూడా చర్చించి తీసేయాలని చూస్తున్నారో ప్రజలు గమనించాలి. ప్రజలను ఏ స్థితికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారో కూడా ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. మా పిల్లలైతే హైదరాబాద్లో చదువుతున్నారు, లేదా ఇంకొక ఊర్లో చదువుతున్నారు, తిరుపతిలో చదువుతున్నారు, ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నారు. మరి మా పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదివినప్పుడు పేదవాని పిల్లలు ఎందుకు ఇంగ్లీష్ మీడియంలో చదవకూడదు? వాళ్ళు ఎందుకు నెక్స్ట్ రాబో తరానికి ఒక వండర్ఫుల్ కిడ్స్ కాకూడదు? తెలుగు భాషలో చదవడం వల్ల కాకపోరనేది కాదు. తెలుగు లాంగ్వేజ్ ఇంగ్లీష్ మీడియంలో చదివినప్పటికీ తెలుగు ఒక సబ్జెక్ట్ ఉంది కదా. తెలుగు అనేది నేర్పుతున్నారు. తెలుగు భాష కానీ, రచన కానీ, రాయడం కానీ అన్ని నేర్పిస్తున్నారు కదా. తర్వాత గ్రాడ్యుయేషన్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి స్పెషల్ తెలుగు నేర్చుకోవాలని, స్పెషల్ తెలుగు చేయాలనిపిస్తే అప్పుడు చేస్తారు. అక్కడ తెలుగు భాషను ప్రోత్సహించాలనే నెపంతో స్కూళ్ళలో ఇంగ్లీష్ మీడియం విద్యను రద్దు చేయడం అనేది 2024, 2025కి వెళ్తున్న సందర్భంలో కూడా పేదవారినో లేకపోతే ప్రభుత్వ స్కూల్లో చదువుతున్న వారిని వెనక్కు నెట్టేయడం కాదు కదా, ఒక జీవితకాలం వారిని అభివృద్ధికి నోచుకోకుండా చేయడం అనేది మనం చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా జరుగుతున్న పరిణామాలన్నీ ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలకు కూడా తెలుస్తాయి ఉపయోగాలు ఏంటి, ఉపయోగాలు లేకపోవడం ఏంటి, మా పిల్లలు ఎలా ఉన్నారు, ఇప్పుడు వారి పిల్లలు ఎలా ఉండబోతారు అనేది కూడా గమనించవలసిన విషయము. పిల్లల విద్యకు రాజకీయ రంగు పులుముకోకుండా మంచి విద్యను అందించే ప్రయత్నంలో ముందుకు సాగాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.